ఆల్ వెల్కమ్ టు క్రేజీ టికెట్. కొన్ని క్రేజీ అప్డేట్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఆ క్రేజీ అప్డేట్స్ ఏవో తెలుసుకునే ముందు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అండ్ మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తే మనం ఇలా ఎన్నో వీడియోస్ చేసి మీకు ఎన్నో మంచి అప్డేట్స్ని ఇస్తానని మా స్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి 289 నుంచి వరుసగా అప్డేట్ స్టార్ట్ అయ్యాయి. మొన్న అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ ఇంట్రో టీజర్తో పాటు ప్రజెంట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ కల్కి 289 అయితే 27th జూన్ అయితే రిలీజ్ కాబోతుంది. ఇది నాన్ హాలిడే డేట్. బట్ ప్రభాస్ సినిమాకి హాలిడేస్తో పనే ఉంది భయ్య. డే 1 ఎలాగో రికార్డుల మాస్ జాతర ఖాయం కదా. అందులోని అనేది ఫస్ట్ డే 1 హిందీ నుంచే గట్టిగా రావచ్చు. ప్రజెంట్ మ్యానీ అయితే ఇండియాలో గట్టిగా నడిచేలానే ఉంది. మేఘర్స్ కానీ సరిగ్గా ప్రమోట్ చేస్తే మాత్రం ఈజీగా ఈ సినిమా దంగల్ రికార్డ్స్ని లేపేస్తుంది. అండ్ ప్రభాస్ గారి లుక్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అలాగే బిగ్ బి గారు, ఇంకా దీపికా పదుకొనె గారిని కూడా చాలా రోజుల తర్వాత ఒక కొత్త క్యారెక్టర్లో చూడబోతున్నాం అనిపిస్తుంది. మరి చూడాలి ఈ క్యారెక్టర్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ టీజర్స్ని ఎప్పుడు వదులుతారో. ముఖ్యంగా కమల్ హాసన్ గారిది ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తే బాగుంది. ఆయన లుక్ ఎలా ఉంటుందో చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. ఇంకా కల్కికి లాంగ్ రన్ దక్కితే మాత్రం రికార్డ్స్ మింగేయడం ఖాయం. ఇంకా నెక్స్ట్ మాస్టర్ దాస్ విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి ఆయనకి ఎంట్రో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇదైతే ఈ గ్లిమ్స్ అయితే ఆయన ట్యాగ్ మాస్టర్ దాస్కి మంచిగా న్యాయం చేసిందని చెప్పొచ్చు. అండ్ గోదావరి చుట్టూ ఇలాంటి యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ అంటే లెవెల్ అంతే. టీజర్ అయితే ప్రామిసింగ్ అనిపించింది. సినిమా కూడా మంచి ప్రామిసింగ్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. మే 17th అయితే ఈ సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. అండ్ ప్రభాస్ గారి కల్కి పోస్ట్ పోన్ అయిపోవడంతో ఇప్పుడు ఈ సినిమాకి పండగ అని చెప్పాలి. అండ్ అప్పటికి ఎలక్షన్స్ కూడా అయిపోతే మరి ఓటేసిన తర్వాత ఈ సినిమా చూడడానికి ఆడియన్స్ కూడా రెడీగా ఉంటారు. మరి చూడాలి. 90% పైగా సక్సెస్ రేట్ ఉన్న విశ్వక్సేన్ గారు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ కొడతారు. ఇంకా సక్సెస్లతో ట్రావెల్ చేస్తున్న మరో హీరో సుహాస్ గారి అప్కమింగ్ ఫిలిం ప్రసన్నవదనం కూడా మంచి ప్రామిసింగ్ సినిమాలోనే కనబడుతుంది. ముఖ్యంగా సినిమాలు లేక అల్లాడిపోతున్న తెలుగు ప్రేక్షకులకి ప్రసన్నవదనం ఒక మంచి కిక్ ఇచ్చే సినిమా అవ్వబోతుంది అనిపిస్తుంది. ఈ సినిమా అయితే మే 3 రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. అసలు ఏం కాన్సెప్ట్ అది, హీరో తన ఫేస్ని కూడా గుర్తుపట్టలేడంట. వేరే లెవెల్లో ఉంది కాన్సెప్ట్ అయితే. సుహాస్ గారు ఫస్ట్ నుంచి ఇలాంటి కాన్సెప్ట్తోనే బాగా పేరు తెచ్చుకుంటున్నారు. అండ్ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, మొన్న వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి సినిమాలు వరుస బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరి చూడాలి ప్రసన్న వదనంతో ఎలాంటి హిట్ కొడతారో. అండ్ సుహాస్ గారి గురించి మన ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ గారు మాట్లాడుతూ సుహాస్ నెక్స్ట్ నాని అని చెప్పారు. మరి చూడాలి సుహాస్ గారి జర్నీ నాని గారి జర్నీలా ఏ రేంజ్లో వెళ్తుందో. సో గైస్, ఈ వీకెండ్ నన్ను బాగా ఎక్సైట్ చేసిన న్యూస్లు అయితే ఇవే. మరి ఇంకొన్ని మంచి సరదా ముచ్చట్లతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ మా ఛానల్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే మాత్రం క్రేజీ అప్డేట్స్ అన్నీ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మా ఛానల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి భయ్యా. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.